అమ్మ రూప, వద్దమ్మా, బర్త్డే చేయటం ఎందుకు చెప్తున్నానో విను. ఎందుకంటే అప్పుడు హోంమంత్రిలో సీఎం అందరూ కూడా వచ్చి విష్ చేసి ఎంతో ఘనంగా నా తమ్ముడి బర్త్డేని సెలబ్రేషన్ చేసేవాళ్ళం. అందులో ఏంటక్క ఏదో డిస్కషన్లో ఉన్నారు? అవును తమ్ముడు, నీ బర్త్డే గురించి ఇప్పుడు ఎందుకక్క నా బర్త్డే? వద్దక్క. అదే తమ్ముడు, నేను కూడా అదే చెప్తున్నాను. సీఎం వాళ్ళు, హోమ్ మినిస్టర్ వాళ్ళు, మంత్రి వాళ్ళు అందరూ నీకు విష్ చేసి నీ బర్త్డేని ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తే అందరూ చీఫ్ మినిస్టర్ ఎంతోమంది అతిథులు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా నిన్ను విష్ చేయట్లేదు తమ్ముడు. అలాంటప్పుడు ఎందుకు తమ్ముడు? అయినా ఆ రాజు అయినా నీకు విష్ చేసి కేక్ కట్ చేపిస్తాడేమో అని అనుకున్నాను తమ్ముడు. అక్క, ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకక్క? నువ్వు వాళ్ళ గురించి ప్రస్తావన తీయకు. కానీ ఎంతైనా నీ సేవకుడు కదా తమ్ముడు. వాడే ఏదైనా చేస్తాడేమో అని అనుకున్నాను. కానీ వాడు మొత్తం కూడా మారిపోయాడు, మర్చిపోయాడు తమ్ముడు. తిన్న విశ్వాసం కూడా లేకుండా పోయింది అని విజయాంబిక కోపంగా అంటూ ఉంటే రూప అలానే చూస్తూ ఉండిపోతుంది. వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదక్క, మాట్లాడిన వృధా ప్రయాస అని ఈ విధంగా అంటూ ఉంటే మరోవైపు పెద్దయ్య పెద్దయ్య అనే విధంగా అంటూ పిలుస్తూ ఉంటే ఏంటి, ఎవరు పిలుస్తున్నారు? ముత్యాలు నడుచుకుంటూ అలా వస్తూ ఉంటుంది. ఇక అంతలో ఎవరా అని తలుపులు తెరిచి చూసేసరికి పెద్దయ్య, మేం పెద్దయ్య, శ్రీనగర్ బస్తీ వాసులం పెద్దయ్య అనే విధంగా అనగానే వెంటనే ఇంట్లోకి వస్తారు. ఈరోజు మీ బర్త్డే కదా పెద్దయ్య, అందుకే పెద్దయ్య మీ చేత కేక్ కట్ చేపించాలని వచ్చాము. అంతలో వెంటనే అప్పలనాయుడు మాత్రం, అంటే ఈరోజు పెద్దయ్య గారి బర్త్డేనా అని అంటూ వెళ్తూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నారు? అది కదే ముత్యాలు, ఎంతైనా మనం వాళ్ళ తిండి తిన్న వాళ్ళం, వద్దు, వెళ్ళడానికి వీల్లేదు. అయినా మీరు వెళ్తే మిమ్మల్ని ఏమైనా సన్మానిస్తారా? వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలీదా? అలాంటప్పుడు ఎందుకు వెళ్ళాలని చూస్తున్నారు? ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని కోపంగా ముత్యాలు అనగానే అప్పలనాయుడు అలానే ఆగిపోతాడు. వెళ్ళండి. ఎరా అయ్యా, చూసావా మీ నాన్న అదిగో పెద్దయ్య అంటూ అక్కడికి వెళ్తారంట. సరేలే, నువ్వేం ఆలోచించకు, నువ్వు వెళ్ళి పడుకో, నేను పాలు తీసుకుని వస్తాను అని ముత్యాలు అనగానే సరే అమ్మా అని అంటూ వెళ్తూ ఉంటాడు. మరోవైపు పెద్దయ్య, మీరు మాకు ఎంత హెల్ప్ చేశారు పెద్దయ్య, మీరు మా బస్తీని ఎంత మార్చారు, అందుకే మీరంటే ఇప్పటికీ మాకు కృతజ్ఞత పెద్దయ్య. కాదనకండి పెద్దయ్య, మేము తెచ్చిన కేక్ని కట్ చేయండి. నాన్న ఎలాగో మీ చేత కట్ చేయించాలని అనుకున్నాను నాన్న, కానీ వీలు పడలేదు. బస్తీ వాళ్ళు ఎంతో ప్రేమగా తెచ్చినప్పుడు కట్ చేయండి నాన్న అని అంటూ ఉంటే మరోవైపు అప్పలనాయుడు మాత్రం అసలు పెద్దయ్య గారి చేత మాట్లాడాలని ఉంది, కానీ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. ఈ భగవంతుడా, ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి అనే విధంగా అనుకుంటూ బాధపడిపోతూ ఉంటే మరోవైపు సరే అమ్మా, నువ్వు చెప్పావు కదా కేక్ కట్ చేస్తాను అని సూర్యప్రతాప్ అనగానే మమ్మీ, ఇదేదో ఆ రాజుగడి ప్లాన్లో ఉంది, ఎవరు చేశారో చూద్దాంరా అనే విధంగా విజయాంబిక అంటూ ఉంటే మరోవైపు మాత్రం రాజు మారు వేషంలో వెంటనే రెడీ అవుతాడు. భలే భలే, భలే భలే, నేను పెద్దయ్య గారి దగ్గరికి వెళ్తున్నాను, భలే భలే అనే విధంగా అనుకుంటూ అలా చిందులు వేస్తూ ఉంటే అమ్మో అమ్మో, ఎవరైనా చూసారంటే ఈ కాంతి సంగతి అనే విధంగా అంటూ వస్తూ ఉంటాడు. పెద్దయ్య గారు, ఒక్క నిమిషం, ఒక ముఖ్య అతిథి రావాలి, అసలు ఈ సెలబ్రేషన్కి కారణమే ఆయన. ఏంటి, మీరు వచ్చి కేక్ కట్ చేసి వెళ్ళాలి, అంతేకాని ఎవరి కోసమో మేం వెయిట్ చేయడం ఏంటి? అత్తయ్య, మీరు అలా మాట్లాడటం తప్పు. వాళ్ళు ఎంతో ప్రేమగా కేక్ కట్ చేయడానికి తీసుకుని వచ్చినప్పుడు ఆ ముఖ్యమైన వ్యక్తిని మనకు పరిచయం చేయించాలని అనుకున్నప్పుడు మనం ఇలా చేయటం కరెక్ట్ కాదు అని రూప ఈ విధంగా అనగానే విజయాంబిక కోపంగా చూస్తూ ఉంటుంది. నమస్తే సార్, నేను సెట్జీ, నేను అనే విధంగా రాజు అంటూ ఉంటే, సార్ ఈరోజు మీ పుట్టినరోజు కదా సార్, అందుకే సార్ కేక్ని పట్టుకొని వచ్చాము అందరం కలిసి, నేను కూడా బస్తీలో ఒక మెంబర్ని సార్ అనే విధంగా రాజు అంటూ ఉంటే, సరే సార్ కేక్ని కట్ చేయండి సార్, ముందు పూలమాల తెచ్చారా అనే విధంగా అనగానే వెంటనే పూలమాలను వేసి ఆశీర్వదించండి సార్ అనే విధంగా అంటూ ప్రతాప్ ఆశీర్వాదాలు తీసుకోగానే రాజు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక వెంటనే సూర్యప్రతాప్ కేక్ని కట్ చేయగానే, ఇదిగో అమ్మ, నాన్న ఆయన ఎంతో ప్రేమగా మీకోసం కేక్ కట్ చేయించాలని అనుకున్నాను నాన్న, ముందు ఆయనకి పెట్టండి నాన్న. అప్పుడు వెంటనే అలా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు.
హ్యాపీ బర్త్డే పెద్దయ్య అనే విధంగా అంటూ కేక్ తినిపిస్తూ రాజు అనగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. రాజు అన్న మాటల్ని గుర్తు చేసుకొని నువ్వు నువ్వు ఏమన్నావు అని అంటూ ఉంటే మమ్మీ వాడిని చూస్తుంటే ఖచ్చితంగా రాజునే అనిపిస్తుంది మమ్మీ. అసలు బస్తీలో ఇలాంటి ముస్లింలు ఎవరు లేరు కదా మమ్మీ అని అంటూ ఉంటే అవునరా నువ్వు చెప్తుంది నిజమే అనే విధంగా విజయాంబిక అంటూ ఉంటుంది. మరోవైపు ముత్యాలు మాత్రం పాలు తీసుకొని అలా రూమ్ వైపు వెళ్తూ ఉంటే ఇప్పుడు వాడిని మనం బయట పెట్టలేం కదరా అనే విధంగా అంటూ హ్యాపీ బర్త్డే తమ్ముడు అనే విధంగా అంటూ కేక్ని తినిపిస్తూ ఉంటారు. తమ్ముడు నాకెందుకో ఇదంతా ప్లాన్ చేసింది ఆ రాజునే అని అనిపిస్తుంది తమ్ముడు అని అంటూ ఉండగా అసలు నువ్వు పెద్దయ్య అని ఎందుకన్నావు అంటే నాన్న ఇక్కడ అందరు పెద్దయ్య అని అంటున్నారు కదా నాన్న అందుకే నేను అన్నాను నాన్న అంతే మరేం లేదు అని అంటూ ఉంటే సరే సెట్జీ ఇక మరి నేను పోయొస్తాను అని అంటూ ఉండగా తమ్ముడు తమ్ముడు ఇదంతా రాజు ప్లానే తమ్ముడు అక్క ఇప్పుడు అతని విషయం ఎందుకక్క అనే విధంగా కోపంగా అంటూ ఉంటే సరే సార్ అనే విధంగా అంటూ వెళ్ళొస్తాను అమ్మాయి గారు అని సైగ చేయగానే సరే రాజు అని అంటూ సైగ చేస్తుంది. వెంటనే రాజు అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఎరా నాయన డోర్ తెరవరా అప్పటి నుండి కొడుతున్నాను ఇంకా తీయట్లేదు ఎరా నాయనా పాలు తీసుకోరా ఏంటి వీడు అప్పుడే పడుకున్నాడా అని మనసులో అంటూ ఉంటే అంతలో రూమ్లోకి రాజు వచ్చి చేరుతాడు. అమ్మో అమ్మ పిలుస్తుంది అని అంటూ వెంటనే తన వేషధారాన్ని మొత్తం కూడా మార్చేసి తలుపు తీయగానే అలా ముత్యాలు కోపంగా చూస్తూ ఉంటుంది. రాజు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంట్రా నాయనా ఏంటమ్మా ఏమైందమ్మా ఇదిగోరా పాలు తీసుకో అయినా నువ్వొచ్చావేంటి కొడుకు ఆలన పాలన చూసుకునేది తల్లే కదరా నాయనా ఇదిగో తీసుకో పాలు తీసుకో నాయనా అని అనగానే వెంటనే రాజు పాలు తీసుకొని తాగుతూ ఉంటాడు. సరే నాయనా పడుకో అని అంటూ ముత్యాలు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మమ్మీ ఇదంతా ఆ రాజుగాడే ప్లాన్ చేశాడు మమ్మీ తెలిసి కూడా మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాంరా అసలు ఆ రూపనే రాజు వెంట పడుతుందని అనుకున్నాము కానీ ఆ రాజుగాడు కూడా రూప వెంట పడుతుంది ఈ విషయం వెంటనే గౌతమ్కి చెప్పాలి అవును మమ్మీ అని అంటూ వెంటనే గౌతమ్కి ఫోన్ చేశారు. చెప్పండి ఆంటీ గౌతమ్ ఇన్నాళ్ళు రూపనే వెంట పడుతుందని అనుకున్నాము కానీ ఇప్పుడు ఆ రాజుగోడు కూడా రూప వెంట పడుతున్నాడు. ఆంటీ మీకు ఇంకొక న్యూస్ తెలిస్తే షాక్ అయిపోతారు. ఏంటి గౌతమ్ అసలు రూప ఏ ఆఫీస్లో పనిచేస్తుంది అనుకుంటున్నారు? ఏ ఆఫీస్లోనో కాదు రాజు చేస్తున్న ఆఫీస్లోనే. అవునా ఈ ఒక్క పాయింట్ మాకు చాలు గౌతమ్ కానీ ఒక్క క్షణం ఆంటీ అందులో పార్ట్నర్గా ఉంది ఎవరో కాదా ఆంటీ నేనే అని గౌతమ్ చెప్పగానే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అందుకే ఆంటీ వాళ్ళ ఆటలో నేను సాగనివ్వను రూపని ఎలాగైనా నా సొంతం చేసుకుంటాను అందుకే కదా గౌతమ్ నీకు చెప్తున్నాము అని విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మమ్మీ చూసావు మమ్మీ మనకు అసలైన ఆయుధం దొరికింది మమ్మీ అవునరా దీంతో రూపని మనం ఆడుకోవాలి అని విజయాంబిక అంటూ ఉంటుంది.